జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సనాతన ధర్మానికి అద్భుతమైనటువంటి కట్టడాలకు, వేలాది ప్రాచీన దేవాలయాలకు నిలయమైనటువంటి తమిళనాడు గడ్డపైన ఇప్పుడు హిందూ సమాజం గుండెలు మండిపోయేటటువంటి ఒక ఘోరమైన అన్యాయం అయితే జరుగుతుంది. లౌకికవాదం ముసుగులో ఆధ్యాత్మికత అనేటటువంటి అబద్ధపు రంగు పూసుకుని అధికారంలోకి వచ్చినటువంటి తమిళనాడులోని నూతన టీవీకే ప్రభుత్వం హిందూ దేవాలయాలకు కోలుకోలేనటువంటి ద్రోహం చేయడానికి సిద్ధమైపోయింది. కరూర్ జిల్లా పరిధిలోని 4 ప్రముఖ దేవాలయాలకు చెందినటువంటి సుమారుగా 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 3,085 ఎకరాల దేవాలయ భూములపైన ఇన్నాళ్లుగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ల నిషేధాన్ని అక్కడి దేవాదాయ శాఖ ఒక్క రాత్రిలోనే ఎత్తేసింది. చూడండి ఎట్లున్నాదో. అసలు ఈ 25,000 కోట్ల భూములను ఎవరికి కట్టబెట్టడానికి ఈ కుట్ర అనేది జరుగుతుంది. అసలు ఆ నిషేధాన్ని ఎందుకు ఎత్తేసారు అంటాలే. దీని వెనక ఉన్నటువంటి ల్యాండ్ మాఫియా, ఓటు బ్యాంకర్ రాజకీయం ఏంటో ఇప్పుడు పూర్తి వివరాలతో, చట్టపరమైనటువంటి ఆధారాలతో బట్టబయలు చేద్దాం. ఓకేనా? సరే, ఇంతకీ అసలు వివాదం అనేది ఎక్కడ మొదలైందో, ఆ నాటి చరిత్ర ఏంటో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. కరూరులోని పొగలిమలై సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కళ్యాణ పశుపతీశ్వరార్ ఆలయం, అలాగే మరియమ్మన్ ఆలయం, అలాగే మగుడేశ్వరార్ ఆలయాలకు పూర్వకాలంలో రాజులు, భక్తులు వేలాది ఎకరాల భూములను స్వామివారి కైంకర్యాల కోసం, ధర్మ కార్యాల కోసం రాసిచ్చినారు. మామూలుగా ఏంటంటే ఇప్పుడు అంత మహానుభావులు, అంత దాన ధర్మ ప్రభువులు, ధర్మం కోసం ఏదో త్యాగాలు చేసేవాళ్ళు, విరాళాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంతగా పెద్దగా లేరు. కానీ అప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉండే దాంట్లో అంత ఇంతో ఏదో ఒకటి గుడి కోసం రాసిస్తా ఉన్నారు. అది భూమి కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదో ఒకటి. అయితే పాత కాలంలో ఈ భూములను సాగు చేసుకునేందుకు కొంతమంది వ్యక్తులకు ఇచ్చిన ఈ నిబంధనలను అడ్డు పెట్టుకొని కాలక్రమేణా ఆక్రమణదారులంతా కూడా ఈ భూములపైన అక్రమంగా పట్టాలు సృష్టించుకున్నారు. చూడండి, వీళ్ళు ఏ ఉద్దేశంతో దేవుడికి భూములు ఇచ్చారు, ఈ ఫాల్తు ముండాకుడులంతా కూడా వీళ్ళు ఏం చేశారు. దేవాలయ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి దేవాదాయ శాఖ గతంలో ఈ అక్రమాలను అన్నింటినీ కూడా గుర్తించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ద్వారా ఈ భూములను వేరొకరికి అమ్మకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధం విధిస్తా లాక్ అయితే చేశారు. అర్థమైందా? అంటే ఇంకెవరు కూడా రిజిస్ట్రేషన్లు కావు ఆ భూములు. దీనివల్ల ఇన్నాళ్ళు కూడా ఆ భూములు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు వాటిని అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇంకా మారవు కదా, దానివల్ల అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఏది తమిళనాడు రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రి అయినాడు కదా, జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాగానే ల్యాండ్ మాఫియా ఒత్తిడికి తలొగ్గిపోయినారో, లేదంటే ఓటు బ్యాంకర్ రాజకీయాల కోసమో కానీ ఆ నిషేధాన్ని ఎత్తేస్తూ దేవాదాయ శాఖ కమిషనరు చెప్పాలంటే మెరుపు వేగంతో ఆదేశాలన్నీ కూడా జారీ చేశారు. ఒకసారి మీరే ఆలోచన చేయండి. జిల్లా కలెక్టర్ సిఫార్సు చేయడం, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఫైల్ కదపడం, కమిషనర్ గారు ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం, ఈ 3 వేర్వేరు ప్రభుత్వ విభాగాలు కేవలం 24 గంటల వ్యవధిలో విద్యుత్ వేగంతో, ఇక్కడ విద్యుత్ వేగం అని నేను ఎందుకంటున్నానంటే వాయు వేగం అన్నావు అనుకో, గాలన్నా నువ్వు 140 కిలోమీటర్ల స్పీడ్ తో వదిలినా, 200 కిలోమీటర్ల స్పీడ్ తో వదిలినా కానీ కొంచెం టైం పడుతుంది. ఇక్కడ విద్యుత్ వేగంతో ఎందుకన్నానంటే యాడనో సబ్ స్టేషన్ ఉంటుంది, ఆడ ఒక్కసారిగా అట్లా అన్నారనుకో గడిగన ఇక్కడ టక్కమని లైట్ వెలుగుతుంది. అంటే విత్ ఇన్ సెకండ్ లోనే ఇక్కడ కరెంట్ వచ్చేస్తుంది. ఆ విధంగా 24 గంటల్లో ఫైళ్లన్నీ కూడా క్లియర్ చేసేశారు. అవి ఏ విధంగా క్లియర్ అయినా ఏ విధంగా వీళ్ళు క్లియర్ చేశారు. పేద ప్రజల సంక్షేమ పథకాలపైన, ప్రజా సమస్యలపైన లేని అత్యుత్సాహం మన దేవాలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడంలో ఎందుకు చూపిస్తున్నారంటూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నైనార్ నాగేంద్రను, అలాగే ఆలయ పరిరక్షణ ఉద్యమకారుడు టిఆర్ రమేష్ తీవ్రంగా నిలదీస్తున్నారు. ఎవరిని? జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని. ఈ వ్యవహారం పైన ఆలయ పరిరక్షణ సంస్థలు చట్టపరమైనటువంటి ఆధారాలను కూడా బయటపెట్టాయి. పాత ఇనాం రద్దు చట్టాల ప్రకారం ఈ ఆక్రమణదారులు తెచ్చుకున్నటువంటి పట్టాలు కేవలం రెవెన్యూ రికార్డులు మాత్రమే. అర్థమైందా? సుప్రీంకోర్టు అలాగే హైకోర్టులు ఎన్నో కేసుల్లో చాలా స్పష్టంగా చెప్పినాయి, పట్టా అనేది కేవలం భూమి సాగుకు సంబంధించిన పత్రమే గాని అది యాజమాన్య హక్కును ఇవ్వదు అనేసి. దేవాలయ భూములకు దేవాదాయ శాఖ కేవలం కాపలాదారు మాత్రమే గానీ వాటిని ఇతరులకు రాసిచ్చే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ దేవాదాయ శాఖ ఉన్నది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఉన్నది. వాళ్ళు కేవలం ఏది దేవాలయాలకు కావచ్చు, వాటి ఆస్తులు కావచ్చు, వాళ్ళు కాపలాదారు మాత్రమే. అంతేగాని ఏదో వీళ్ళ నాయన గారి సొమ్ము తీసుకుపోయి ఇంకొకరికి ఏదో దానం చేసినట్టు మన దేవాలయాల సొమ్మును ఇంకొకరికైతే రాసిచ్చే హక్కు ప్రభుత్వానికి అయితే ఎంత మాత్రం కూడా లేదు. కోర్టు తీర్పులంతా కూడా ఈ విధంగా ఉంటే
ఏ సివిల్ కోర్టు కూడా యాజమాన్య హక్కులను తేల్చక ముందే ప్రభుత్వం తన పరిపాలనా అధికారాలను వాడుకొని రిజిస్ట్రేషన్ల నిషేధాన్ని ఏ విధంగా ఎత్తేస్తాదని హిందూ సంస్థలన్నీ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి కూడా దేవుడి సొమ్మును దోపిడీ చేయడమే. ఈ 3000 ఎకరాల భూములు గనక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భవిష్యత్తులో మన దేవాలయాల ఉనికికే ప్రమాదం అయితే ఏర్పడుతుంది. హిందూ సమాజం యొక్క నమ్మకాన్ని, భక్తుల సెంటిమెంట్లను విపక్షాలు అలాగే నాస్తిక ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా బలిపెడుతున్నాయో చెప్పడానికి ఇదంతా కూడా ఒక నిదర్శనం. ఒకవేళ ప్రభుత్వం ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే కోర్టుల ద్వారా చట్టపరమైనటువంటి పోరాటం చేయడంతో పాటు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య నిరసనలు, ధార్మిక ఆందోళనలు చేపడతామని బీజేపీ అలాగే హిందూ సంఘాలన్నీ కూడా హెచ్చరించాయి. మరి భక్తుల నమ్మకాలతో ఆడుకుంటూ 25,000 కోట్ల రూపాయల దేవాలయ భూములను ఆక్రమణదారులకు అప్పగిస్తున్నటువంటి తమిళనాడు టీవీకే ప్రభుత్వ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని జాతీయవాద వార్తలు, మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వార్తల కోసం, విశ్లేషణల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.